విశాఖ రుషికొండ ప్యాలెస్ ని ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించాడు. ఆయనతో పాటు జనసేనకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే నేతలు వీళ్ళందరితో కలిసి పవన్ రిషికొండ ప్యాలెస్ ని విజిట్ చేసినట్టు తెలుస్తుంది. రిషికొండ ప్యాలెస్ లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి బ్లాక్లోనూ పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. దాని కన్స్ట్రక్షన్ అనేది సరిగ్గా లేదు. 160 కోట్లతోని మొదలుపెట్టి 450 కోట్లకు తీసుకెళ్లారు. ఉపయోగంలో లేకుండా పోవడంతో ఈ బిల్డింగ్లకు కూడా ఏడాదికి కరెంటు బిల్లులు కూడా కోట్ల రూపాయలలో కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రతి బ్లాక్లో కూడా పెచ్చులు ఊడి పడిపోతున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది కిందట మనం చూస్తే కనుక ఏడాదికి కరెంటు బిల్లులే కోట్ల రూపాయలు కూడా వస్తున్నాయని కూడా ఆయన చెప్తున్నారు. ఈ భవనాలను మరమ్మతులు చేయిస్తాం, ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రస్తుతానికైతే క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ప్రకృతితో పెట్టుకోకండి, పెట్టుకుంటే ఉన్నది పోతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారని చెప్పి మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ అసలు విజిట్లో ఏమేం గమనించారు, ఆయనకి ఏమనిపించింది, రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని గురించి ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. was the most profit-making unit of AP tourism. హరిత రిసార్ట్స్గా ఉండేది. ఇందులో రిసార్ట్స్ ఉంది. సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ 1 కోటి రూపాయలు మేము బకాయి పడ్డాం కరెంట్కి. 7 కోట్ల ఆదాయం వచ్చేది ఇక్కడ బకాయి పడ్డాం. నెలకు 1 కోటి రూపాయలు. నెలకు 1 కోటి రూపాయలు. అంత కరెంట్ ఎందుకు వాడదు? ఎవరు ఉంటారు కదా, ఆన్ చేసి పెట్టాలి. అవునా? రెవెన్యూ 65 to 70 lakhs. నెలకి 65 to 70 lakhs రెవెన్యూ అంటే ఇదివరకు 60 నుంచి 70 లక్షలు పర్ మంత్ ఆదాయం వచ్చేది. 78 crores ఇయర్లీ ఇన్కమ్. 7 కోట్లు. ఇప్పుడు కరెంట్కి ఎంత పే చేస్తున్నారు మెయింటెనెన్స్కి? మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా అదే అన్నా, అదే కాదు, అలా కాదు. మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి మెయింటెనెన్స్ ఏదో ఉంటుంది కదా? పవర్కి ఒకటే 1 crore ఉంది కదా. పవర్కే ఉంది సార్. పవర్ 1 crore కట్టాల్సింది డబ్బు. ఇది మీరు కొంచెం అసెంబ్లీలో, ఈ అసెంబ్లీ కొంచెం మన పార్టీ నుంచి 434 plus 29. అంటే ఇదివరకు ఈ చెట్లు అన్నిటితో పాటు మనం అంటే రిసార్ట్స్ ఉండేవి. మనకి మొత్తం రాష్ట్రంలో టూరిజంకి వచ్చే సిఆర్జెడ్ ఇచ్చిందా? నేషనల్ లెవెల్ ఇంకా ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ మోర్ స్ట్రాంగ్ కదా. This particular block, the hill was chiseled to create that artificial vastu. Backside, ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది బాగుంటుంది. యాక్చువల్లీ ఇది లేదు సార్. ముందు అసలు ఇక్కడ లేవు. చూసాం లోపల చూస్తే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాల్లో 7 బ్లాకులలో 7 బ్లాక్స్ 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే ఎగ్జిస్టెన్స్, రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్. దట్స్ హౌ దే హ్యావ్ రైజ్డ్ ద బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ పూర్తి చేయాలి. 4 బ్లాకులకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు. రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండో కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 ఇంతలు అవుతుంది అనుకో. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 blocks. ఇట్ ఈస్ ఓన్లీ 4 blocks.
4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ దీనికి. లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉండేది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేస్తాం. ఈ మెయింటెనెన్స్కి వీటికి 1.5 కోటి అవుతుంది, జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం ఉంది. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్యులతో అందరితో కూర్చున్నప్పుడు మొత్తం అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాసన సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. తొలచాల్సిన కొండ తొలిచేశారు, పాడు చేశారు. ఓకే, వీటన్నిటిని మించి ఇంక ఇప్పుడు మన ముందు ఏముందంటే దీన్ని హౌ వెల్ వీ కెన్ యూటిలైజ్ 400 ఏం చెప్పండి ఎలా పెట్టాలి. చాలాసార్లు అనేక మార్లు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది పాపం ఆయన అందరిని అడుగుతూ ఉన్నారు. సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్, ఇది కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అనేది అంటే వాట్ ఈస్ అవర్ వ్యూ అనడానికి మనం ఇక్కడి నుంచి మంగళగిరిలో కూర్చోనో లేదంటే ఇంకో ఊళ్ళో కూర్చొని చేయడం, ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేస్తే వచ్చే పరిష్కారం వేరు ఉంటుంది. సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి. ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరో పేషీలో కూర్చునే ఆ పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. ఒకటి, బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొకటి చర్చించాం. 2, అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం, ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ, ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక కోర్ రెజల్యూషన్ తీసుకున్నాం. ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ₹1 ఆదాయం రావాలనుకుంటారు. దీని మీద 453 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కనీసం ముందస్తుగా ప్రకృతితో పెట్టుకుంటే ఎవరైనా పోతామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దానిపై పెట్టుబడి ఇప్పటిదాకా చాలా ఎక్కువ పెట్టారు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. మేము విజిట్ చేసింది, అందుకే దీన్ని ఒకసారి క్యాబినెట్లో చర్చిస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, అసలు ఇప్పుడు సేఫ్గా ఉందా? అసలు ప్యాలెస్ని వాడొచ్చా? ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? పెచ్చులు ఊడిపోతున్నాయి అంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఇప్పుడు ప్రస్తుతం? కళ్యాణ్, నిజంగా ఈ ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్ అనేది కట్టడం అయితే జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే జరగడం అయితే జరిగింది. అయితే దీన్ని ఈ రోజు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇది సందర్శించారు. అయితే 2 బ్లాకులకు మాత్రమే 90 కోట్లు ఒకదానికి, 70 కోట్లు ఒకదానికి ఖర్చు చేశారు. 7 బ్లాకులకి 4 మాత్రమే కట్టడం అయితే జరిగింది. అయితే ఇది మొత్తంగా టోటల్ గా డస్ట్ అయితే పట్టించింది. దీని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయాలి. ఈ ఉన్న ప్యాలెస్ మొత్తం అంతా చెత్త చెదారంతో అయితే నిండిపోయింది. 454 కోట్లతో 4 బ్లాకులు ఖర్చు చేశారంటే ఎంత డబ్బు వృధా చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే వాపోయారు. దీనికి సంబంధించి అధికారులతో ప్యాలెస్ లో అయితే రివ్యూ మీటింగ్ అయితే చేశారు. అయితే గతంలో మమ్మల్ని రానివ్వలేదు, ఎన్నో అడ్డంకులు సృష్టించారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే తెలియజేశారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం ఉండేది. ప్రస్తుతం కేవలం కరెంటు బిల్లు సంవత్సరానికి 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఆదాయం రాకపోగా తిరిగి ఖర్చు అవుతుంది. అయితే మిగతా వాటి కోసం ఇంకా మాట్లాడిన అవసరం లేదు, మాట్లాడితే ఇంకా ఎన్నో బయటకు వస్తాయి. ఇప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే తెలియజేశారు. లోపల పిచ్చులు ఊడిపోతున్నాయి, కొన్ని చోట్ల లీకేజ్ అయితే అవుతుంది. అయితే ఆయన నివాసం ఉండడానికి అయితే కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి అయితే కట్టుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు.
మీడియాకి అయితే తెలియజేయడం అయితే జరిగింది. కానీ మనం దీన్ని టూరిజం కింద ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాం ప్రస్తుతం ప్రభుత్వం. మేజర్ గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన అయితే చేస్తున్నాం. దీన్ని ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే చెప్పారు. అయితే ముందుగా దీన్ని అయితే క్లీన్ చేయాలని చెప్పారు. అయితే మొత్తం ప్యాలెస్ సందర్శించి మొత్తం బయటకు వచ్చి మొత్తం మీడియాతో అయితే మొత్తం అంతా ఇవన్నీ తెలియజేశారు కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. ఒక్కసారి రిషికొండ ప్యాలెస్ గురించి మనం చూద్దాం. అసలు ఒక్కసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే దాన్ని కట్టారు. అక్కడ చాలా పెచ్చులు కూడా ఓడిపోతున్నాయి. గతంలో ఏం జరిగిందనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే కనుక 26 లక్షల రూపాయలు పెట్టి బాత్ టబ్స్, స్నానం చేయడానికి ఏవైతే టబ్స్ ఉంటాయో 26 లక్షలు ఒక్కొక్క దానికి ఖర్చు వచ్చింది. అలాగే 12 లక్షలు పెట్టి కమోడ్స్ని కూడా కట్టినట్టు తెలుస్తుంది. అలాగే దాంట్లో చాలా స్పాకి సంబంధించిన రూమ్స్, అంటే మసాజ్ ఇలాంటి చేపించుకునే రూమ్స్, అలాగే బంగారంతో కూడా కొన్ని తయారు చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. దాని తర్వాత మనం చూస్తే రిషికొండ, ఆ కొండ ఏదైతే ఉందో కొండ పూర్తిగా సగాన్ని మొత్తం ఎక్స్కవేట్ చేసేశారు. దాని తర్వాత కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని చెప్పి ఒక జోన్ ఏదైతే ఉందో ఆ నామ్స్ అన్నిటిని కూడా వైలేట్ చేసి ఆ రిషికొండ ప్యాలెస్ని కట్టినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మనం చూస్తే కనుక రిషికొండ మీద అంతకుముందు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన హరిత రిసార్ట్ అనేది ఒకటి ఉండే. ఆ రిసార్ట్ నుంచి దాదాపు 7 కోట్ల ఆదాయం వస్తుండేది. అంతకుముందు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చే ఆ రిసార్ట్ని పక్కకు తీసేసి ముందుగా ఆ రిసార్ట్ ఎక్స్టెన్షన్కి సంబంధించి బిల్డింగ్స్ కడుతున్నామన్న ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత 4 బ్లాకుల నుంచి 7 బ్లాకులకు వెళ్ళింది. ఇనిషియల్గా 164 కోట్లతోని ఖర్చు చేసి కట్టాలనుకున్న ఆ భవనాలు ప్రస్తుతానికైతే 450 కోట్ల ఖర్చు పెట్టి కట్టారు. అప్పటికి దానికి సంబంధించి ఇప్పుడు మెయింటెనెన్స్కి వచ్చేసి ప్రతి నెల 15 లక్షల కరెంట్ బిల్ వస్తుంది. అంటే దాదాపు 1.5-2 కోట్లకు సంబంధించిన కరెంట్ బిల్ ప్రతి నెల వస్తుంది. మరి దీని నుంచి ఎలా ఆదాయం తీసుకోవాలి రానున్న రోజుల్లో అన్న దాని గురించి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్తో పాటు తన మంత్రులు, కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా రిషికొండ ప్యాలెస్ని అయితే ప్రస్తుతానికి పర్యటించారు. విజిట్ చేసిన తర్వాత అక్కడ చాలా పెచ్చులూడిపోయి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడము, ఇంకొకటి ఈ భవనాలని ఎలా ఉపయోగపరచుకోవాలి, ప్రజలకి దీని నుంచి ఎలా డబ్బు సేకరించాలి, డబ్బుని సంపాదించాలి ప్రజల కోసం అన్న దాని గురించి ఖచ్చితంగా క్యాబినెట్లో మేమందరం చర్చిస్తాం కూటమి ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మన గతంలో చూస్తే రిషికొండ ప్యాలెస్కి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. ఒక పక్కన ఆ కొండకి సంబంధించి ఏదైతే చెట్లు అవన్నీ నరికేశారు అని చెప్పేసి అన్నప్పుడు దానికి ఒక పెయింట్ వేయడం, ఒక గ్రీన్ మ్యాట్ని పెట్టడం, దానిపై కూడా సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. దాని తర్వాత కోస్టల్ రెగ్యులేషన్ జోన్ని కూడా వైలేట్ చేస్తూ అక్కడ బిల్డింగ్ ఆ బ్లాక్స్ అవన్నీ కట్టారని కూడా మనకు గతంలో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఆ గ్రీన్ కలర్ అదంతా పెయింట్ మ్యాట్ అదంతా. సో అక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు అని చెప్పేసి వైలేషన్ కూడా జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఈ భవనాల్లో ఏవైతే కమోడ్స్ కానీ బాత్ టబ్స్ రూమ్స్, స్పాస్కి సంబంధించిన రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ ఇటాలియన్ మార్బుల్ కానీ ఇలా చాలా ఖర్చు చేశారు. మరి ఒక పక్కన చూస్తే హరితకి ఏదైతే రిసార్ట్ ఉందో టూరిజంకి సంబంధించిన రిసార్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పి దాన్ని అయితే తన ఇల్లుగా మార్చుకునే పరిస్థితిలో తీసుకొచ్చారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. జగన్ దీన్ని ఒక తన ఇంటిగా, ఒక సీఎం ఆఫీసు, ఒక సీఎం బ్లాక్, అలాగే తన పర్సనల్ ఉండడానికి కూడా ఒక బ్లాక్ని కూడా తయారు చేసుకున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ అలాగే జనసేనకు సంబంధించిన మంత్రులు, నేతలు, నాయకులు వీళ్ళందరూ రిషికొండ ప్యాలెస్ని విజిట్ చేశారు. ప్రస్తుతానికి దాని పరిస్థితి సరిగ్గా లేదు. సేఫ్టీ ఆడిట్ అనేది ఫస్ట్ చేయాలి. అంటే అది వాడకానికి సులువుగా అనువుగా ఉందా లేదా అనేది ఒక ఆడిట్ చేసిన తర్వాత దీన్ని ఎలా వాడితే